వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చాం. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్తో మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రజా చైతన్య యాత్ర ఉద్దేశం పేద ప్రజల తరపున, బడుగు బలహీన వర్గాల తరపున, ఎస్సీ ఎస్టీ మైనారిటీల తరపున, మహిళల తరపున, విద్యార్థుల తరపున అందరి సమస్యలను ఒక 15 అంశాలుగా డిమాండ్లతో కలెక్టర్లకు, రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రభుత్వాలకు మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశంతోనే గత 2 నెలలుగా అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొదలుపెట్టి అనంతపురం, పల్నాడు, బాపట్ల, ఒంగోలు, అలాగే గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాం. ఇది 9వ జిల్లా. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. కానీ బీసీలకు ఇచ్చిన హామీలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒకసారి మేలు కొలపాలని, ఈ విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. బీసీల తరఫున మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు. మంచి చేసినప్పుడు మంచి అంటాం, పాలకు పాలు, నీళ్లకు నీళ్లు, హంసలు లాంటి వాళ్ళం మేము బీసీలం. ముఖ్యంగా మా డిమాండ్ బీసీలకి చట్టసభల్లో అవకాశాలు లేవు. బీసీల్లో ఇంతవరకు మైనారిటీ సోదరులైన మా మిత్రులు ఒక్కరు కూడా ఇంతవరకు రాష్ట్రంలో మంత్రి కాల. అలాగే వడ్డెర సోదరులు, కుమ్మర సోదరులు, రజక సోదరులు, బీసీల్లో 142 బీసీ కులాల్లో అనేక కులాలు ఇంతవరకు చట్టసభలో అడిగే పట్ల మా డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో 142 కులాల బీసీలు ప్రతి కులం చట్టసభల్లో అడుగు పెట్టాలి. అప్పుడే ఆ కులాలు, ఆ సామాజిక వర్గాలు బాగుపడతాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పాడు, అధికారంలోకి రాని కులాలు అంతరించిపోతాయని. అందుకే గత 79 సంవత్సరాల్లో 2600 కులాలున్న ఈ దేశంలో ఇప్పుడు 12 కులాలకు వచ్చాయి. లాస్ట్కి ఈ రోజుకి 460 కులాలకు వచ్చాయి. మేము అందుకే మా డిమాండ్ ఏంటంటే జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంతా, ఎవరెంతో వారికంతా జనాభా లెక్కలు తెలుస్తున్నారు. కాబట్టి జనాభా లెక్కలతో పాటు రేపు బీసీలకి కులగణన కూడా జరిపి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో అందరికీ అవకాశాలు ఇవ్వాలన్నదే మా డిమాండ్. దీనితో పాటు ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడ ఇంతవరకు ఆ నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? 2 సంవత్సరాలు దాటిపోయింది మీ ప్రభుత్వం వచ్చి. అలాగే ఈ రాష్ట్రంలో మహిళలకు, ఈ దేశంలో కూడా 33% రిజర్వేషన్లు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై హింద్. వర్ధిల్లాలి బీసీ నవచైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ నవచైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ నవచైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ నవచైతన్య వేదిక, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. బహుజన సాధిస్తాం, సాధిస్తాం, బహుజన రాజ్యాన్ని సాధిస్తాం, 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 బహుజనాల రాజ్యాన్ని సాధిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుల్ని, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుల్ని. మిత్రులారా, బీసీ నవచైతన్య వేదిక, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం, బహుజన మహాసేన గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజా సమస్యలపై, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సమస్యలపై, విద్యార్థుల సమస్యలపై, యువకుల సమస్యలపై, మహిళల సమస్యలపై 15 అంశాలను పెట్టి ప్రభుత్వానికి మౌనాలు ఇస్తూ 2 నెలలుగా 5-6 జిల్లాల్లో 108 మండలాలు తిరిగాను ఈ రోజుతో. అయితే ప్రభుత్వానికి మాత్రం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చేనేతలకు ముఖ్యంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు అమలు చేసినందుకు ఒకటి, రెండవది రేపు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకొని నిన్న చీరాలకు వచ్చి మంత్రి గారు కూడా
ప్రకటించడం జరిగింది. ఈ రెండు విషయాల మీద ధన్యవాదాలు చెప్తూ మరొక ముఖ్యమైన విషయం, మా చేనేత జాతి 18 చేనేత కులాలు, అలాగే 43 లక్షల జనాభా ఉన్న మా చేనేతలకు ఆరాధ్య దైవమైన మా చేనేతలకు గుర్తింపు తెచ్చిన చేనేత ఉద్యమ సూర్యుడు, ప్రజాబంధు, రైతు బంధు ప్రగడ కోటయ్య గారి జయంతిని 112వ జయంతిని రాష్ట్ర వ్యాప్త పండుగగా అధికారికంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు రామ్ మాధవ్ గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇందులో ప్రభుత్వానికి మేము మరొక సూచన కూడా చేయబోతున్నాం. అదేమిటంటే చేనేతల నూతన సేవలు అనే పథకాన్ని గతంలో 92 లక్షల మందికి చేనేతలకి 24,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసిన జీవో ప్రకారం 52 లక్షలకు మాత్రమే చేనేతలకి ఇస్తున్నారు. అందులోనూ మరమగ్గాలకు కూడా 7,200 మంది ఇస్తామని చెప్పారు. సంతోషం. కానీ మరి మిగిలిన 30 లక్షల మంది చేనేత మగ్గాలు వేస్తున్న కార్మికులు ఏమైపోవాలి? కనుక ఆ 30,000 మంది కూడా ఏమైనా లోపాలుండి ఏమన్నా కట్టయిపోయారా, లేకపోతే ఏ కారణంతో వాళ్ళని తీసేశారో, తగ్గించారో 30,000 మందిని ప్రభుత్వం కూడా ఒక వివరణ ఇవ్వాలని, ఆ అందరికీ 95,000 మంది 94,000 మంది అనుకున్నారు గతంలో, అందరికీ ఇవ్వాలని, ఈ 25,000 రూపాయలు అందరికీ వర్తింప చేయాలని ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షించి చేనేతలందరికీ, రాష్ట్రంలో ఉన్న చేనేతలందరికీ మగ్గం ఉన్నా లేకపోయినా చేనేత జాతి బిడ్డకి చేనేత గుర్తింపు కార్డున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన నేస్తం పథకం వర్తింపజేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 60% పైగా బీసీలు ఉన్నారు. బీసీలకు చట్టసభల్లో అవకాశాలు లేవు కాబట్టి బీసీలకు కూడా ఇప్పుడు కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది. మోడీ గారు కూడా మేము వినతి పత్రం గతంలో ఇస్తున్నాము, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని. ఈ జనగణనతో పాటు బీసీ కులగణన కూడా జరిపి బీసీల లెక్కలు తేల్చి బీసీలకు మినిమం 50% తగ్గకూడదు. 55% బీసీలు ఉన్నారు, 50% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి. అలాగే మహిళా బిల్లు కూడా మొన్న కేంద్రంలో ఆగిపోయింది కాబట్టి మహిళలు కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగభాగం ఉన్నారు. 33% కాదు, మహిళలకి 50% రిజర్వేషన్లు కూడా కల్పించాలని ఈ రెండు బిల్లులు కూడా పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ లో పెట్టాలని మేము కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో ఒత్తిడి తెచ్చినా సరే, ముఖ్యంగా బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అంటే రిజర్వేషన్లు కల్పించాలి, జనాభా ప్రాతిపదికన. లేదంటే మాకంత, ఎవరంటే వారికంత, ఆ రకంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ ఈ రోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 7 జిల్లాలు పూర్తి చేసుకున్నట్టు మిగతా 21 జిల్లాలు కూడా తిరుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు తెలియజేస్తూ మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలము కాదు, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు. మేము ప్రజాపక్షం, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్తూ వారధిలాగా ఉండి ప్రభుత్వాలు తెలియపరుస్తూ ఈ యొక్క ప్రజల సమస్యల పరిష్కారం చేయాలనే మా ఉద్దేశం తప్ప వేరే కాదు. అలాగే ఈ యాత్ర అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇస్తాం, అలాగే గవర్నర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పశ్చిమ గోదావరి జిల్లా ఈ మీడియా మిత్రులతో పాటు ఈ జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ బీసీ నవచైతన్య వేదిక. థ్యాంక్ యూ వెరీ మచ్.